ఒక రాజుగారు దండోరా వేయించారు. ఏమని? తన యొక్క రూపాన్ని చిత్తరువుగా గీయాలి. ఎవరైతే తనని సంతృప్తి పరుస్తారో, అంటే అందంగా గీసి వాళ్ళకి మంచి బహుమతి ఉంటుంది. అలాగే నాకు నచ్చకపోతే కఠినమైన శిక్ష ఉంటుంది అని. ఎవరు కూడా హేమాహేమీలైన చిత్రకారులు కూడా ఎవరు ముందుకు రావడంలా. దానికి బలమైన కారణం ఒకటి ఉంది. ఏంటి అంటే, ఆ రాజుగారు గుడ్డివాడు. అంటే ఒక కన్ను లేదు, ఒక కాలు లేదు, అందవికారంగా ఉంటారు. కానీ అందంగా గీయమని చెప్తున్నారు, కఠినమైన శిక్ష ఉంటుంది అంటున్నారు. అందంగా ఎలా గీస్తాము? రూపవంతుడు కాని వ్యక్తిని రూపవంతుడిలాగా అంటే ఏమార్చలేం కదా. విద్వత్తు కలిగిన చిత్రకారులు కూడా ముందుకు రావడం లేదు. కానీ ఒక అతను వచ్చాడు, నేను మీ చిత్రముని గీస్తాను అన్నాడు. రాజుగారికి ఆశ్చర్యం కలిగింది. సరే చూద్దాం, అసలు ఎలా గీస్తాడా ఏంటి? మీకు షరతులు సమ్మతమే, నాకు నచ్చకపోతే నీకు కఠినమైన శిక్ష ఉంటుంది. అన్నీ వినే వచ్చావా అని రాజుగారు మరోసారి అడిగారు. అన్నీ వినే వచ్చాను, తప్పకుండా మిమ్మల్ని సంతృప్తి పరుస్తాను అనే నమ్మకం నాకుంది అని చెప్పాడు. సరే చూద్దాం, వెయ్యండి అన్నాడు. కొంతకాలం వ్యవధిలో రాజుగారి చిత్రపటాన్ని చాలా పెద్దగా తయారు చేశారు. ఊరు అందరూ వచ్చి ఆ చిత్రపటాన్ని చూడాలి, ఎంత గొప్పగా గీయటం ఏంటి, ఎలా గీశారా, రాజుగారిని ఎలా మెప్పిస్తాడా చూద్దామని, అసలు ఏం చేశాడు అతను అని చెప్పేసి అందరూ వచ్చారు. ఒక్కసారిగా తెరని తొలగించి చూస్తే రాజుగారు గుర్రం మీద ఉన్నారు. ఎలాగా? బాణాన్ని ఎక్కువ పెట్టి ఉన్నాడు. అంటే గుర్రం మీద ఉన్నప్పుడు ఒక కాలు కనిపించదు, అంటే తన అవిటి కాలు కనిపించకుండా బాణాన్ని గురి పెడుతున్నప్పుడు ఒక కన్నుని మూసి అలా గురి పెడతారు కదా, అంటే ఆ యొక్క కన్ను లేని కన్ను మూసినట్టుగా. శభాష్ అని రాజుగారు ఎంతో ఆనంద పరవశుడత అయ్యాడు. అంటే తనలోని లోపాన్ని కూడా ఎంత చాకచక్యంగా కప్పి తనని చక్కగా, అంటే ఒక వీరుడిలాగా సూర్యుడిలాగా చూపించే విధానానికి రాజుగారు ముగ్ధుడైపోయాడు. ఎంతో సంతోషపడి అతనికి మంచి మంచి బహుమతులు ఇచ్చాడు. ఇదండి కదా. అంటే ఎదుటి వాళ్ళలోని మంచిని చూడగలిగినప్పుడు వాళ్ళలోని లోపాలు అసలు పెద్ద లోపాలు కాదు. ఎప్పుడైతే మనం మంచి కన్నా చెడుని చూసినప్పుడు అందమైన రూపంలో కూడా ఎన్నో లోపాలు వెతుకుతూ ఉంటాము అని చెప్పడానికి ఈ అద్భుతమైన కథ. ఓకే.